MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. ఈరోజు నేను మీ ముందుకు ఒక కొత్త టాపిక్తో వచ్చేసాను. ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇచ్చే సలహా ఏంటి, పెద్దవాళ్ళు ఒక ల్యాండ్ తీసుకోండి, ఇప్పుడు కాదు ఫ్యూచర్లో అది బంగారం లాగా మనకి మంచి బెనిఫిట్ ఇస్తుంది అని అంటారు. కానీ ఆ ల్యాండ్ అనేది ఎక్కడ తీసుకోవాలి, ఎలాంటి ప్లేస్లో తీసుకోవాలి, సరైన బయర్ ఎవరు, సరైన సెల్లర్స్ ఎవరు, బిల్డర్స్ ఎవరు, ఇవన్నీ మనకి పెద్ద డౌట్స్. ఈ డౌట్స్ అన్నిటినీ క్లియర్ చేయడానికి మనతో ఉన్నారు 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న, దాంతోపాటు మనకి లెజెండరీ అవార్డ్ విన్ అయిన డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, అండ్ ఆల్సో ద ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ అండ్ ఆల్సో టెడెస్ స్పీకర్. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? టాప్ ఆఫ్ ది వరల్డ్. సో రియల్ ఎస్టేట్ అంటే ఫస్ట్ మీరే గుర్తొస్తారు, అంత ఎక్స్పీరియన్స్తో మీరు ఉన్నారు కాబట్టి. సో జహీరాబాద్లో మనకి స్మార్ట్ సిటీ అనేది డెవలప్ అవుతుంది. దానివల్ల లాభాలు ఎలా ఉంటాయి, నష్టాలు ఎలా ఉంటాయి, అంత పెద్ద స్మార్ట్ సిటీలో మనం ఎక్కడ తీసుకోవాలి ఏంటి అనేది చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. మీ ఎక్స్పీరియన్స్తో మాకు ఒక చిన్న సలహా ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్లో నాకు పోస్ట్ ఇప్పిస్తే వాళ్ళు ఏం డిస్కస్ చేసుకుంటారో చెప్తాను. షూర్ సార్, అవకాశం ఉంటే తప్పకుండా చెప్తాం. మళ్ళీ అయితే మీరు గవర్నమెంట్ మాట్లాడుకుని మమ్మల్ని అడిగితే ఎట్లమ్మా మేము? యా సార్, చెప్పండి. ఇది వన్ ఆఫ్ ది గుడ్ ఇనిషియేటివ్ బై ది బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ఎందుకంటే ఇండస్ట్రియల్ కారిడార్ అనేది చాలా ఇంపార్టెంట్. మనిషికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎంప్లాయ్మెంట్ ఉండాలి. ఎంప్లాయ్మెంట్ ఫారిన్ కంపెనీస్ వాళ్ళు ఫండింగ్ పెట్టాలి. ఫండింగ్ ఉంటే ఫారిన్ కంపెనీస్ వస్తాయి. ఫారిన్ కంపెనీస్ వచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ శాలరీ వస్తుంది. శాలరీ వచ్చిన తర్వాత కొనుక్కునే కెపాసిటీ పెరుగుతుంది. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక రోడ్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, బస్ కనెక్టివిటీతో పాటు రోడ్లు ఇవన్నీ కూడా ఉంటాయి. దాని తర్వాత డబ్బులు ఉండాలి. బేసికల్లీ ధనం జగత్ ఇదం మూలం. డబ్బు లేకుంటే ఏ పని నువ్వు కానీ నేను కానీ ఎవరూ చేయలేరు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గవర్నమెంట్కి 7 లక్షల కోట్లు అప్పు ఉంది. తెలంగాణ గవర్నమెంట్కి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి 10 లక్షల కోట్లు అప్పు ఉంది. ఈ అప్పులకు వడ్డీలు కట్టాలి. వడ్డీలు కట్టాలి, మళ్ళీ అప్పులు చేసి వడ్డీ కడుతున్నాం. సో అలా అంటే రెవెన్యూ మనకు లేనట్టు, రెవెన్యూ తగ్గినట్టు అర్థం. సో రెవెన్యూ పెరగాలనుకుంటే స్పెషల్ మెథడ్స్, ఇండస్ట్రియల్ అప్రూవల్ మెథడ్స్ అన్నీ తీసుకోవాలి. సింగిల్ విండో సిస్టమ్ అంటే ఇప్పుడు ఒక్కోసారి అప్రూవల్స్కి వెళ్ళే 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు పడుతుంది. అంటే తక్కువ టైంలో ఇచ్చేస్తే వాళ్ళకి ఇంకా పని వేగ అవుతుంది, క్యాష్ రొటేట్ అవుతుంది, లిక్విడిటీ. సో ఇది నువ్వు అడిగిన జహీరాబాద్ స్మార్ట్ సిటీ వరకు 12,500 ఎకరాలు పైచలుగా డిజైన్ చేశారు. ఫేజ్ 1లో అరౌండ్ 3,200 ఏకర్స్లో ఫేజ్ 1 స్టార్ట్ అవుతుంది. దానికి దాదాపు 2,235 కోట్లు అనుకుంటా రఫ్గా అంత శాంక్షన్ చేస్తున్నారు. అయితే మొన్న రేవంత్ రెడ్డి గారు ఇటీవల మీటింగ్లో పీయూష్ గోయల్ గారిని కలిశారు. ఆయనకి రిక్వెస్ట్ పెట్టడం అయింది. నేషనల్ NICDTC అని ఉంది, అది ఏదైతే ఉందో వాళ్ళు ఆల్రెడీ 600 కోట్లు, 596 కోట్లు ఆల్రెడీ అప్రూవ్ చేశారు. దాన్ని రిలీజ్ చేయమన్నారు. అక్కడ అప్రూవ్ అయిపోయింది. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ఇంప్లిమెంటేషన్ అని అది అప్రూవ్ అయింది. దాని డబ్బులు రిలీజ్ చేయండి అని అడిగారు. అదేవిధంగా హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రీ కారిడార్ అప్రూవ్ చేయమన్నారు. అట్లా విజయవాడ హైవే కూడా కొన్ని అడిగారు. అట్లా డిఫరెంట్ హైవేస్కి ఎంటైర్ స్టేట్కి ఉపయోగపడేటట్టు ఫండ్స్ అడిగారు. సో దాని మీద సానుకూలంగా స్పందించారు. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి స్మార్ట్ సిటీ డెవలప్ అయిందంటే అన్ని విధాలుగా స్మార్ట్ సిటీ అంటే వెరీ జనరల్గా మేము చెప్తాం, ఇండస్ట్రీలో అదే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ కానీ, ఫార్మా ఇండస్ట్రీ కానీ, మీడియా స్మార్ట్ పీపుల్ కావాలి, హార్డ్ పీపుల్ కాదు. హార్డ్ వర్కింగ్ పీపుల్ ఆర్ నాట్ రిక్వైర్డ్. హార్డ్ వర్కింగ్ అంటే వర్క్ చేస్తూనే ఉంటారు. సో స్మార్ట్ పీపుల్ ఆర్ మీలాగా. థ్యాంక్ యూ సార్. స్మార్ట్ పీపుల్ ఉంటే అంటే తక్కువ టైంలో ఎక్కువ పనులు చేయగలరు. చలాకీగా ఉండాలి. కత్తిలో ఉండాలి, కత్తి పొడిస్తే దిగిపోవాలి. మీరు ఏదైనా షార్ప్గా ఉండాలి. మీరు ఏదైనా మాట్లాడితే అది అవతల వాడికి క్లియర్గా, క్లారిటీగా, అతి తక్కువ టైంలో మోటివేట్ అవ్వాలి. కొంతమంది మాట్లాడితే ఏంటి సార్ ఎప్పుడు వచ్చారు బాగున్నారు అంటే ఉండదు కదా. నవ్వు అంతకుముందు 4 విధాలు చేయడం బట్టి నవ్వు ఉంటే రోగాలు రావు అనేది నేను అంటాను. ఎవరైతే ఎక్కువ నవ్వుతారో, కొంతమంది ఏడవలకు కూడా నవ్వుతారు. ఆ నవ్వు కాదు, ఒరిజినల్ మనసుతో నవ్వాలి. నవ్వినప్పుడు యువర్ హ్యాపీనెస్ ఈజ్ కెనాట్ బి మెజర్డ్. ఇక్కడికి వచ్చారు. ఈ స్మార్ట్ సిటీ కడితే ఫస్ట్ బెనిఫిట్ ఎంప్లాయ్మెంట్. దాదాపు 1.8 to 2 lakh ఎంప్లాయ్మెంట్స్ క్రియేట్ అవుతుంది ఈ జహీరాబాద్ స్మార్ట్ సిటీలో. దానివల్ల ఏమో చుట్టుపక్కల ఎప్పుడైనా ఒక ఇండస్ట్రీ లేదు, దాని చుట్టూ 10 కిలోమీటర్ 15 కిలోమీటర్ బాగా డెవలప్ అయిపోతుంది. ఒకప్పుడు ఎయిర్పోర్ట్ లేదు మన దగ్గర. ఎయిర్పోర్ట్ లేనప్పుడు
ఎవరికి శంషాబాద్ అంటే ఎవరికి తెలియదు, పోచారం అంటే ఎవరికైనా తెలుసా? ఇప్పుడు కూడా చాలా మంది తెలియదు పోచారం. కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చాక గజం 2 లక్షలు అయిపోయింది రేట్. దాని చుట్టూ ఓన్లీ ఎయిర్పోర్ట్ వల్లే ఇప్పుడు ఆ శంషాబాద్ తెలుస్తుంది. తర్వాత ఒకప్పుడు షాద్ నగర్ అంటే ఎవరు తెలుసు? షాద్ నగర్ పెద్ద టౌన్ అయిపోయింది, మున్సిపాలిటీ అయిపోయింది, గ్రామ పంచాయతీ. సో రియల్ ఎస్టేట్లో ఏంటంటే ఎక్కడైతే డబ్బులు ఆలోచించి భూమి మీద పెట్టినట్టు ఎప్పుడూ మోసపోలేదు. ఇల్లీగల్ ప్రాపర్టీస్ కొంటే మాత్రం టైటిల్ క్లియర్ లేని మోసపోతారు. సో ఇండస్ట్రీ కారిడార్ అన్ని రకాల అంటే రకరకాల ఎలక్ట్రిక్ ఈవీ వెహికల్స్, ఫార్మా, మెడికల్, ఇండస్ట్రీ కారిడార్, ఎస్సీజెడ్స్ అవన్నీ కూడా ఇక్కడ రాబోతున్నాయి. ఆల్రెడీ పోలేపల్లి సజ్జ అని బెంగళూరు హైవేలో ఉంది. రకరకాల షాబాద్లో చందనవల్లి, సీతారాంపూర్ అక్కడ ఉన్నాయి. సో ప్రతిదానికి ఇండస్ట్రీ వచ్చిందంటే ఒక రైల్వే స్టేషన్, ఒక మెట్రో స్టేషన్, ఒక బస్ స్టేషన్, ఒక ఎయిర్పోర్ట్ కనెక్షన్ పెట్టింది అనుకోండి, మిగతా అన్ని ఆటోమేటిక్ పుట్టుగడుగులో డెవలప్ అవుతుంది. ఒక రోడ్ డెవలప్ అవుతుందంటే ట్రావెల్ మొదలు పెడితే అక్కడికి వాటర్ కావాలి, పాన్ షాప్ కావాలి, హోటల్ కావాలి, హాస్పిటల్ కావాలి, అన్ని షాపుల్లో కాదు. సో ఒక్కొక్కటి రోడ్ పక్కన డెవలప్ అయిపోతాయి. షాబాద్ అని ఒక ఏరియా ఉంది. ఒకప్పుడు నేను 5 years బ్యాక్ వెళ్తే ఏముండేది అది. షాబాద్ ఫుల్లీ డెవలప్డ్. గజం 25-30 వేలు అమ్ముతున్నారు గజం షాబాద్లో. షాబాద్ అంతమంది ఎవరు తెలియదు. సో అట్లా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఒకప్పుడు మేడ్చల్ కొంపల్ అంటే ఎవరు తెలియదు, కుక్కట్పల్లి అంటే కూడా కుక్కట్పల్లి అంటే ఎవరికి తెలియదు. తెల్లాపూర్ కొల్లూరు ఒకప్పుడు 50 లక్షలు కోటి రూపాయలు ఉండే ఎకరం ఇప్పుడు 50-60 కోట్లు అయింది. ఎవరు ఊహించారా? సో ఈ ఇండస్ట్రీ వస్తే ఏంటంటే బేసికలీ ఇక్కడ నుండి హైదరాబాద్ 100 కిలోమీటర్ పైన ఉంటుంది మన సిటీ నుండి. సో అదే మెయిన్ ఆలోచిస్తున్నారు సార్. ఇంత దూరం ఉంది కదా సిటీకి, అవుట్స్కట్స్ లో ఉంది, మరి అది డెవలప్ అవుతుందా, అంత దూరంలో అంత స్మార్ట్ సిటీ పెట్టడం ఎంతవరకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అనేది కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు దూరంగా ఉంది. ఆఫ్టర్ 10 years ఇదే సిటీ అయిపోతుంది. అవును, 10 to 20 years హైదరాబాద్ ఇస్ పార్ట్ ఆఫ్. బాంబేలో వెళ్తే చాలా ఉన్నాయి, కళ్యాణ్ అని, డిఫరెంట్ నవీ ముంబై అని, చాలా ట్రైన్లోనే అరగంట గంట సేపు పడుతుంది. మరి అక్కడ వరకు అక్కడ తాగినప్పుడు ఇక్కడ ఎందుకు అవుతుంది? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మన హైదరాబాద్ అదృష్టం ఏంటంటే 4 పక్కలా పెరుగుతుంది, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. సో ఇక్కడికి వచ్చేసరికి మీకు ఏంటంటే ఈ ఇండస్ట్రీ పడిందంటే మిగతా అన్నీ ఆటోమేటిక్గా మష్రూమ్స్లో వచ్చేస్తాయి. అంటే ల్యాండ్ అవైలబిలిటీ యూజ్లో ఇప్పుడు 100 కిలోమీటర్ అంటే అంత దూరం. అబ్బా ఇప్పుడు కుక్కటిపల్లి పెట్టినప్పుడు కూడా మేము బంజారాస్ ఉంటే ఇంత దూరం ఎవరు పోతారు? 25 kilometers అని. ఇప్పుడు 25 kilometers 50 kilometers కూడా సిటీ లాగా అయిపోయింది. కుక్కటిపల్లి కాక ఏమంటారు దాన్ని, పటాన్చెరు అక్కడ దాకా వెళ్ళిపోయింది. ఇటు సంగారెడ్డికి వెళ్ళిపోయింది, ఇటు చౌటుపల్లి దాకా వెళ్ళిపోయింది, అటు ఆదిబట్ల, తుక్కుగూడ, ముచ్చర్ల అక్కడ దాకా వెళ్ళిపోయింది. ఏ సైడ్ ఆగింది? సో రియల్ ఎస్టేట్లో పెట్టుకునేవాడు ఎప్పుడు కూడా బాగుపడతాడు, ఎక్కడైనా పెట్టచ్చు. కానీ కొన్ని ఆచితూచి ఒక ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ని అపాయింట్ చేసుకుంటే మీకు ఇబ్బందులు ఉండవు. అండ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా కరెక్ట్గా చూసుకోవాలి కదా. అది మాకు ఇప్పుడు మీడియా వాళ్ళకి అవగాహన లేకపోవచ్చు, బట్ మా ఫీల్డ్లో ఉన్న మేము ఇప్పుడు డాక్టర్ పని డాక్టర్ చేయాలి, యాక్టర్ పని యాక్టర్ చేయాలి. యాక్టర్ కనుక డాక్టర్ పని చేస్తే మీరు కథం. సో అందుకని మీరు చూసుకోవాలన్నమాట. ఈ స్మార్ట్ ఎక్కడైతే ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఉన్నాయో, ఇప్పుడు ఎక్కడైనా చూడండి, రాజకీయ నాయకులు కానీ, సెలబ్రిటీస్ కానీ, స్పోర్ట్స్ స్టార్ వీళ్ళందరూ కూడా ఎక్కడ పెడతారు? ఎక్కడ డెవలప్ అవుతుందో అక్కడ ముందే ఊహించి పెట్టేస్తారు. గవర్నమెంట్కి ఇన్నర్ పాలసీలు తెలిసిపోతాయి, ఇంటర్నల్ బయటికి రావడానికి కోసం ఈ లాట్ కొనేస్తారు, తర్వాత రేట్లు పెరిగిపోతాయి. సో ఇది డెవలప్మెంట్ అనేది ఎంప్లాయ్మెంట్కి వస్తుంది, ఇండస్ట్రీ కారిడార్ వస్తుంది, హెల్త్ సిటీ వస్తుంది, చాలా ప్లాన్ చేస్తారు, ఏరోస్పేస్ ఇవన్నీ కూడా అడుగుతున్నారు. సో ఆ ఇండస్ట్రీ అని వచ్చాడు అంటే ఇట్స్ ఎ గోల్డ్ మైన్ ఫర్ దట్ ఏరియా పీపుల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.